సిఆర్జెడ్ భూములలో రొయ్యల చెరువులు త్రవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూములను కాపాడాలని కృష్ణపట్నం గ్రామస్తులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ సచివాలయంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభ జరిగింది. గ్రామ సర్పంచ్ మోర్ల వజ్రమ్మ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి రావుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు తొండమనాటి శ్రీధర్ పిల్లై తదితరులు అధికారులను నిలదీశారు. రెవెన్యూ అధికారులు చెరువుల త్రవ్వకాలు అడ్డుకున్న పక్క రోజు నుంచి మరలా కొందరు ఆ భూముల్లో మరలా పనులు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఐఎస్సీపీ డైరెక్టర్ మేకల సాయికృష్ణ యాదవ్, టీడీపీ నాయకులు కరణం ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ కారంచెట్టి ప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏడుకొండలు, వార్డు మెంబర్ పోలయ్య, పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇట్లా బిల్లు ఆగుతాయి, మళ్ళీ స్థానికంగా ఉండే వాళ్ళని అడగతారని మనం జాబ్ పోతారు, కోర్టులో జాబ్ పోతారు, జన్కోలో పోతారు. మనమంతా ఇళ్ళకి నోటీస్ ఇచ్చి ఉంటారా లేదా కేసు పెట్టి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు భయపడతారు. రిపోర్ట్ చేసుకున్నట్టు ఇప్పుడు కల్చర్ తీసేస్తున్నారు. నేను పోయి పైకి చెప్పి నేను ఇక్కడ ఆపగలను, పైకి పోయి చెప్పి వాటాలి. నెక్స్ట్ ఈరోజు సోమవారం రోజు మళ్ళీ ఒక డైలీ రావాలి కదా, పర్మిషన్ తీసుకోండి. కృష్ణపట్నం గ్రామంలో ఫీల్డ్ మీదకి వెళ్ళండి మేడం. ఒక మిషన్ ఉండే దాని మీద ఎవరుంటే మీరు అనుకుంటే ఏమైనా 5 నిమిషాలు వెళ్తాయి. మీరు గ్రామ కళాకారులు ఉన్నారు, మీరున్నారు, అవసరమైతే మీరు ఇబ్బంది ఏముంది, మీకు భయం ఏముంది? అది ఎవరైతే చేశారో మీరు నోటీస్ ఇవ్వండి. ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తే ఆటోమేటిక్ అంతా కూడా వస్తుంది. తర్వాత మీ రెస్పాండ్ కాలేదు, కేసు కట్టండి. మీ డ్యూటీ మీరు చేయండి, ఇబ్బంది ఇక్కడ మా విలేజ్ అయితే వాళ్ళు దౌర్జన్యాలు ఏం జరగవు. కాకపోతే మేము గమ్మునుంటే వాళ్ళు ఆడతారు. మీరు చేయాల్సిన వరకు బాధ్యత మీద ఉంది. మీరు చేయలేని పక్షంలో మేము చూసుకుంటాం. రేపు ఉదయం 10 గంటలకు వస్తాం మేడం. మాట్లాడారండి, ఏం మాట్లాడారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకు ఇస్తుంది? ఎంఆర్ఓ గారి ముందే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇవ్వదు. రేపు 10 గంటలకి మీరు మీరు గతంలో చిన్న ఇష్యూ జరిగితే కేసు పెట్టేస్తున్నారు. ఎంఆర్ఓ గారు కానీ సిఆర్జెడ్ నాయకులు ఇస్తుంటే కేసులు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు ఏమంటే వాళ్ళు తోస్తారు వెళ్తారు, కానీ బాధ్యత ఇందులో మీరు మీరు ఏదన్నా ప్రాబ్లం అంటే ముందుగా చెప్పండి. మేము అందరూ వస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈసారి మాత్రం ఎక్కడికి రావాలి ఒక్కొక్క న్యాయం మాత్రం చేయండి. వాళ్ళే అంత ప్రొఫెసర్ కాదు. మీరు ఒకటే మాట ఆలోచించండి. ఎన్నిసార్లు వచ్చి రిపోర్ట్ చేసుకుంటారు? వాళ్ళకేం పైన ఒక్క కేసు పెట్టుంటారు. మీరా
కృష్ణాపట్నంలో రెవెన్యూ యంత్రాంగం అంటే ముందు మీరు మిమ్మల్ని అడతారు, వాళ్ళకేమి వాళ్ళు తప్పించుకొని వేస్తారు. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. మిషన్ దిగేదానికి లేదు, దిగితే అంటూ మీ బాధ్యత ఏంటో మీరు కొత్తగా మీటింగ్ పెట్టడానికి మన పని తీర్మానం ప్రభుత్వము ఈరోజు మీటింగ్ పెట్టండి అని అన్నప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన అంశాలని మీ విధానాలు బట్టి మీరు మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డౌట్ అయితే గ్రామస్తులు ఎంతమంది రావాలి మీకు శివరాం ప్రసాద్ శర్మ, మాజీ ఎంపీటీసీ. కృష్ణాపట్నంలో మనకి అన్ని వీధులకు కూడా కాలువ అవతల కొన్ని వందల ఎకరాల పొలాలు ఏ ఈదికి ఆ ఈదికి సపరేట్గా ఉంది. ఈరోజు వచ్చేసి అందరూ వాళ్ళ పొలాల్లో కొంత ఆక్రమించేసుకొని ఆక్వా కల్చర్ చేయడం జరిగింది, కొంత పొలాలు కంపెనీలకు పోవటం జరిగింది. కానీ కృష్ణాపట్నంలో గ్రామంలో మొదటి నుంచి కూడా ఒక పెద్ద ఈదైనటువంటి పెద్ద ఈదులో ఉన్నటువంటి కర్నాల వీధి తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగిన ఇది కూడా అక్కడే. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆక్వా కల్చర్ చేయాలని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళకన్నా ముందు కూడా బయట గ్రామాల నుంచి వచ్చి రొయ్యల ట్యాంకీలు, మందులోళ్ళు, అన్ని కంపెనీల వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు 10 ఎకరాల లెక్కన కొన్ని వందల ఎకరాలు ఆక్వా కల్చరు 18 పొక్లైన్లు పెట్టి చేస్తూ ఉంటే మన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టుగా 10 రోజులు కాలయాపన చేసింది. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కర్నాలి ఇది గ్రామస్తులు వాళ్ళ పొలంలో వాళ్ళు పనులు చేసుకోవడానికి ఒక మిషన్ తీసుకోపోయి పెట్టిన పక్షంలో 5 నిమిషాల్లో రెవెన్యూ యంత్రాంగం మిగతా కొంతమంది ప్రెజర్తో అది ఆపేయటం జరిగింది. ఇది ఒకరు ఇక్కడ చేసుకునే వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాత్రం రెవెన్యూ పొలాలంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం భూమిని కబ్జా చేసి ఇక్కడ ఒకరికొకరికి సమస్యలు సృష్టిస్తూ దీన్ని ఇది అసలైన దాని భూమి గల్ల వాళ్ళని అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద పూర్తి రెవెన్యూ యంత్రాంగం అక్కడ సమీక్షించి వాళ్ళ భూములను వాళ్ళకి ఇప్పించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణ, నేను ఐఎస్డిపి జిల్లా డైరెక్టర్ని. ఈరోజు కృష్ణపట్నం గ్రామసభ జరిగింది. గ్రామసభలో ప్రధాన అంశాలు ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. మా గ్రామంలో పొల్యూషన్ పెద్ద సమస్య అయిపోయింది. కానీ దాని మీద పదే అధికారులకి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. మా గ్రామంలో జబ్బులు ఎక్కువైపోయినాయి, హాస్పిటల్ కట్టమని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడిగినా అది వీలు పడితే ఒక రకమైన హాస్పిటల్ కట్టండి. మేము ప్రతి దానికి ఇతర జిల్లాకు పోయి అంటే కొన్ని హాస్పిటల్ చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఈ సిఎస్ఆర్ గ్రాంట్లు ఉన్నాయి, అవి రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు. ఒక పనికొచ్చే పని హాస్పిటల్ కడితే మంచిది. రెండోది ఉపాధి హామీ పథకం కింద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో కొన్ని అవతకాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడారు. పిల్లకాయలు చదువుకున్న వాళ్ళకి ఇప్పటికి చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నాయి, సరైన ఎంప్లాయ్మెంట్ లేదు. కృష్ణపట్నం అంటే ఉద్యోగం వీరు. కృష్ణపట్నం అని మాట్లాడితే దాంట్లో కానీ రాస్తే రిజ్యూమ్లో దాని మీద సరైన రెస్పాండింగ్ లేదు. ఆ విషయం కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. గ్రామంలో ఎక్కువ రైతులు ఇక్కడ ఆక్రమ భూముల గురించి మాట్లాడాము. దాని మీద కూడా అధికారులకు చెప్పడం జరిగింది. యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా స్పందించారు. ఈ విషయం మీద పదే చెప్తా ఉన్నాము. వాళ్ళు సరైన రెస్పాండింగ్ కాకపోతే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి దాకా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మళ్ళీ కూడా చెప్తున్నాము. దీని మీద యాక్షన్ తీసుకోవాలని, త్వరగా దీన్ని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కన్నవేడుగొండలో. ఇప్పుడు మా పొలాల్లో మేము రొయ్యల ట్యాంకీలు చేస్తామంటే వచ్చి ఆపిన అధికారులు వచ్చిన నైట్ మాత్రం ఈ యంత్రాలతో పనులు జరుగుతున్నాయి. మన జనవరి 2వ తేదీ కాడ కరెంటు కనెక్షన్ ఇచ్చినారు సిఆర్జెడ్ భూముల్లోకి. సిఆర్జెడ్ భూములు మొత్తం 500 మీటర్లు ఉంటే
100 మీటర్లు కూడా లేదు ఈ సంవత్సరానికి కట్టలకి మా డిస్టెన్స్ ఈ విధంగా ఉన్నాయి. అధికారి చెప్తే నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు కానీ అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.